ఫ్రెండ్స్, అది ఉసిరి ఉసిరి చెట్టు అండి. మనం ఇప్పుడు పచ్చళ్ళ పడుతున్నాం కదా, పచ్చళ్ళ పెట్టే ఉసిరి ఇది. రాతి ఉసిరి. ఆ చెట్టు చాలా మంచిది. కార్తీక మాసంలో కూడా ఈ ఉసిరి చెట్టు కింద దీపం పెడతాం, ఈ ఉసిరికాయల మీద దీపం పెడతాం, అట్లా చేస్తారు. ఆ ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అండి. ఇదిగోండి, కార్తీక మాసం చాలా విశిష్టత. దీని కింద భోజనం చేసినా, దీని కింద దీపం పెట్టినా, ఈ ఉసిరికాయలతో దీపం పెట్టినా చాలా మంచిది. ఉసిరి దానం కూడా ఇస్తారు. జ్యోతి దీపదానం, ఉసిరి దానం అట్లా ఇస్తారండి. చాలా ప్రాముఖ్యత ఈ ఉసిరి చెట్టుకి ఉంది. మనకు ఆరోగ్యంలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయండి. దీంట్లో ఆయుర్వేదంలో ఈ ఉసిరిని చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది బాగా యూజ్ చేస్తారు. ఈ ఉసిరిని హెల్త్కి మంచిది. అరుగుదల లేని వాళ్ళు ఈ ఉసిరిని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లో ఉన్న సారాన్ని పిండి జ్యూస్ వెళ్ళే తాగితే చాలా మంచిది. ఈ ఉసిరి అరుగుదల పెంచుద్ది, ఆకలి వేసేలాగా చేస్తుంది. ఈ ఉసిరి మనకి గ్యాస్ కూడా రానివ్వదు. చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ ఉసిరిలో. మెడిసిన్గా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.